This is the future. Hi viewers, once again welcome to All One Film Updation. Friends, today video lo this week release avbotuna OTT plus theater movies అయితే తీసుకొని వచ్చాను అండ్ ఆల్సో కొన్ని యూస్ఫుల్ మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ ఇందు వదన, హారర్ కామెడీ అండ్ రొమాన్స్ మీద ఉండబోయే ఈ మూవీలో వరుణ్ సందేశ్ అండ్ ఫెర్నాస్ శెట్టి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 5 minutes. మూవీ రిలీజ్ January 1st, 2022, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 2లో అంతఃపురం, కామెడీ అండ్ హారర్ మీద ఉండబోయే ఈ మూవీలో ఆర్య, రాశి ఖన్నా, సుందర్ అండ్ ఆండ్రియా లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 36 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ December 31st ఇన్ ఇండియన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో అర్జున ఫాల్గుణ, శ్రీ విష్ణు అండ్ అమృత అయ్యర్ లీడ్ రోల్స్లో రాబోతున్న యాక్షన్ అండ్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 9 minutes అయితే ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా 5 friends ఒక ఇన్సిడెంట్లో ఇరుక్కొని అందులో నుంచి వాళ్ళు ఫైనల్గా ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ సింప్లీ సూపర్గా అయితే ఉండబోతుంది. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు December 31st ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4లో రానా దగ్గుపాటి అండ్ రెజినా కెసాండ్రా లీడ్ రోల్స్లో రాబోతున్న హిస్టారికల్ డ్రామా ఫిలిం 1945. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి December 31st ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా పోస్టర్ అయితే రివీల్ చేశారు మూవీ మేకర్స్. బట్ December 31st ఇండియన్ థియేటర్స్లో దిగుతున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ అయితే రాకపోవచ్చు ఫ్రెండ్స్. మూవీ అయితే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయితే మాత్రం మనకి December 31st అయితే వస్తుంది, లేకపోతే మాత్రం పోస్ట్ పాండ్. నెక్స్ట్ నెంబర్ 5లో షాహిద్ కపూర్ అండ్ మృణాల్ ఠాగూర్ లీడ్ రోల్స్లో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ఫిలిం జెర్సీ. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి December 31st వచ్చేసి మూవీని అయితే రిలీజ్ చేయట్లేదు, మూవీని వచ్చేసి పోస్ట్ పాన్ చేశారు. సో న్యూ రిలీజ్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో గుడ్ లక్ సఖీ. వన్స్ అగైన్ గుడ్ లక్ సఖీకి మళ్ళీ బ్యాడ్ లక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఎందుకంటున్నారంటే మనకి యాక్చువల్గా December 31st రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇప్పటికి 3 times వచ్చేసి పోస్ట్ పాన్ అయితే చేశారు. సో ఓకే, December 31st వస్తుంది అనుకుంటే ఇప్పటివరకు కూడా ఈ మూవీ నుంచి అయితే మనకి ఎలాంటి ప్రమోషన్స్ అయితే లేదు. డైరెక్ట్ OTTలో రిలీజ్ చేస్తున్న మూవీస్కి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయట్లేదు. అలాంటిది మనకి ఈ మూవీ 3 languagesలో థియేటర్స్లో అయితే రావస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో ఈ మూవీ గురించి అయితే ఎలాంటి ప్రమోషన్స్ అయితే లేదు. ఈ మూవీ మనకి December 31st అయితే రావట్లేదు, 100% అయితే రావట్లేదు. ఈ మూవీ గురించి అయితే మర్చిపోండి. న్యూ రిలీజ్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. సో చూద్దాం 2022లో అయినా వస్తుందో రాదో. ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 3 బెస్ట్ మూవీస్ అయితే. మీరు ఈ 3 మూవీస్లో ఏ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను హైలీ రికమెండ్ చేసే మూవీ ఏంటంటే అర్జున ఫాల్గుణ. 3 మూవీస్ బెస్టే ఫ్రెండ్స్, బట్ హైలీ రికమెండ్ చేసేది అర్జున ఫాల్గుణ. అంతఃపురం మూవీ కూడా బాగానే ఉంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్ది. అండ్ ఇందు వదన మూవీ కూడా హారర్ మీద ఉంటుంది కాబట్టి అది కూడా వరుణ్ సందేశ్ గారు కంబ్యాక్ అయితే ఇస్తున్నారు. సో ఆ మూవీ కూడా మనకి హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 3 మూవీస్ బెస్టే. 3 మూవీస్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ కాకూడదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి దిస్ వీక్ రిలీజ్ అవ్వబోతున్న OTT ప్లాట్ఫామ్ మూవీస్ గురించి అయితే చూద్దాం. చూసే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ ద బుక్ ఆఫ్ బాబా ఫెట్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఈ సిరీస్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నౌ ఆన్ మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు అండ్ మలయాళం ఆడియోస్. ఫ్రెండ్స్, దీని గురించి నేను మళ్ళీ అయితే మీకు అయితే రిపీట్ చేయను. మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారైతే వీక్లీ 1 ఎపిసోడ్ వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 2లో ఆహా ప్లాట్ఫామ్ వారి నుంచి వస్తున్న మరొక న్యూ ఒరిజినల్ ఫిలిం సేనాపతి. ఈ మూవీలో మనకి లీడర్లో కనబడబోతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ డ్రామా మీద ఉండబోతుంది. మూవీ రిలీజ్ వచ్చేసి December 31st ఆన్ ఆహా వీడియో. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో అన్స్టాపబుల్. ఫ్రెండ్స్, రవితేజ గారి స్పెషల్ ఎపిసోడ్ వచ్చేసి మనకి December 31st నుంచి
ఆన్ ఆహా వీడియోలో అయితే ప్రీమియర్ అయితే అవుతుంది. సో లిస్ట్ టైమింగ్ గురించి చెప్పాలంటే మనకి ప్రతి ఒక్క ఎపిసోడ్ వచ్చేసి అన్స్టాపబుల్ నుంచి ఈవినింగ్ 8 PM అయితే అయ్యింది. సో 8 PM. నెక్స్ట్ నెంబర్ 4లో మడ్డి రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి ఎంతో గుడ్ టాక్ తెచ్చుకున్న బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి December 31 నుంచి ఆన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. టోటల్ 5 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో మర్డర్ ఆఫ్ తీసరి మంజిల్ 302 ఇర్ఫాన్ ఖాన్ లీడర్లో కనబడబోతున్న మర్డర్ మిస్టరీ ఫిల్మ్. ఈ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి December 31 నుంచి ఆన్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో హ్యారీ పాటర్ 20th యానివర్సరీ రిటర్న్ టు హాగ్వార్ట్స్. ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంటరీ ఫిలిం వచ్చేసి మనకి January 1 నుంచి ఆన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7లో RX100 రీమేక్ తాడప్. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఎంతో గుడ్ టాక్ తెచ్చుకున్న రొమాన్స్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి OTT కన్ఫర్మేషన్ అయితే లేదు, ఎప్పుడు ప్రీమియర్ చేస్తున్నారు అనేది, బట్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ December 31 ఆన్ ప్రైమ్ వీడియో హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో నో టైమ్ టు డై. దీని గురించి వెరీ సాడ్ న్యూస్ గైస్. టుడే వచ్చేసి మనకి బుక్ మై షోలో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో లాస్ట్ మినిట్లో వచ్చేసి పోస్ట్ పాయింట్ అయితే చేశారు. సో దీని గురించి న్యూ రిలీజ్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. మీరు రీసెంట్గా ఓల్డ్ మూవీని చూసుకున్న మనకు వచ్చేసి 2 weeks బ్యాకే వచ్చేసి రిలీజ్ చేయాల్సింది, బట్ దాన్ని లాస్ట్ మినిట్లో పోస్ట్ పాయింట్ అయితే చేసి 2 days బ్యాక్ వచ్చేసి మనకి సడన్గా వచ్చేసి ప్రీమియర్ అయితే చేశారు. సో నో టైమ్ టు డోయ్ కూడా సడన్గా ప్రీమియర్ చేస్తే మాత్రం మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను, లేదు న్యూ రిలీజ్ డేట్ రివీల్ చేస్తే మాత్రం అప్డేట్ ఇన్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో వానం హారర్ అండ్ థ్రిల్లర్ మీద ఉండబోయే ఈ తమిళ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి December 31 నుంచి ఆన్ సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో మురుగన్ కై చిప్స్ కామెడీ అండ్ రొమాన్స్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి December 31 నుంచి ఆన్ సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 10 బెస్ట్ OTT ప్లాట్ఫామ్ మూవీస్. అయితే నేను ఏమైనా మూవీస్ని మిస్ చేస్తుంటే మీరు కామెంట్ రూపంలో రికమెండ్ చేయండి. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవి ఏంటో చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ లైగర్. ఈ మూవీ గురించి మనందరూ తెలిసిందే గాయస్, December 31కి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టు, బట్ మూవీ మేకర్స్ వచ్చేసి ఎస్టర్డే వచ్చేసి December 29కి ఒక స్మాల్ వీడియోని రిలీజ్ చేస్తారని చెప్పి టైటిల్ లుక్ వీడియోని వచ్చేసి రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో మనకి December 30కి మార్నింగ్ 10:03 AMకి వచ్చేసి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో ఈవినింగ్ 4 PMకి వచ్చేసి ఇన్స్టా ఫిల్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు, అదెంతో క్లారిటీ అయితే లేదు. అండ్ ఆల్సో మనకు వచ్చేసి December 31కి వచ్చేసి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో టైమింగ్ అనేది మెన్షన్ చేయలేదు, టైమింగ్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 2లో విక్రమ్ అండ్ ధ్రువ్ విక్రమ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న అప్కమింగ్ ఫిలిం మహాన్. ఫ్రెండ్స్ ఈ మూవీ స్క్రీనింగ్ వచ్చేసి కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 32 minutes అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్ యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీ గురించి ఈ మూవీని డైరెక్ట్ OTTకి ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు గాయస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో. బట్ ఇదంతా మనం తెలిసిందే January మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు కూడా, బట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. మోస్ట్లీ వచ్చేసి మనం అయితే పొంగల్ 2022కి అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇంకా డేట్ అయితే లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 3లో వాల్యూమై. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ ట్రైలర్ కట్ స్టిల్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో అవైతే ఇవే. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో భీమ్లా నాయక్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అయితే మనకి న్యూ సాంగ్ వచ్చేసి December 31 ఈవినింగ్ 7:02 PMకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో RRR. దీని గురించి అయితే రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చి తాడవే వచ్చేస్తుంది కదా బ్రదర్, ఈ మూవీని పోస్ట్ పాన్ చేస్తున్నారా, ఇది ఎంత మాత్రం నిజమా అని. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రాజమౌళి గారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఈ మూవీ రిలీజ్ డేట్ నో చేంజ్ అని. మనకి షెడ్యూల్ ప్రకారమే January 7th 2022లో ఇండియన్ థియేటర్స్లో మూవీ అయితే వస్తుంది. బిగ్ స్క్రీన్లో స్క్రీనింగ్ అయితే అవుతుంది. 2D అండ్ 3D. మనకి USA యూజర్స్కి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి, మనకి ఇండియన్ యూజర్స్ కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి.
ఓపెన్ అవ్వగానే మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ నుంచి ఇప్పటికి 4 సాంగ్స్ అయితే వచ్చినాయి. 5th సాంగ్ వచ్చేసి ఈ వీక్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో డేట్ అండ్ టైమింగ్ రాగానే దీని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి RRR మూవీ టీమ్ కపిల్ శర్మ షో, ఈ షో వచ్చేసి టెలికాస్ట్ వచ్చేసి January 2 నైట్ 9:30 PM ఆన్ సోనీ టీవీలో వచ్చేసి టెలికాస్ట్ అయితే అవబోతుంది. సో హిందీ వచ్చిన వారైతే చూసేయండి. షో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కపిల్ శర్మ షో. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకి వచ్చేసి December 30కి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండాలి, తెలుగు ఈవెంట్ అయితే ఉండాలి. సో December 30కి వచ్చేసి మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండట్లేదు. సో దీని గురించి న్యూ డేట్ రాగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు గురించి, ఇంకా మనకి ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ప్రమోషన్స్ వచ్చేసి ఆల్ కంప్లీట్ అయిపోయి మనకి జస్ట్ ఓన్లీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో దీని గురించి గ్రాండ్గా అయితే ఉంటుంది. సో దీని గురించి డేట్ రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో రాధేశ్యామ్ ఫ్రెండ్స్. రాధేశ్యామ్ మూవీ నుంచి అయితే మనకి ఇప్పటికీ 3 సాంగ్స్ అయితే వచ్చినాయి. అండ్ ట్రైలర్ కూడా అవుట్ అయిపోయి ఉంది. 4th సాంగ్ కోసం అయితే ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి 4th సాంగ్ వచ్చేసి ఈ వీక్ ఎండ్ లోపల అయితే వస్తుంది. సో డేట్ అండ్ టైమింగ్ రాగానే మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Sola, 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 sola.